హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అనమాట. నిన్న నైట్ బీట్రూట్ ఫ్రై చేశానమాట. బీట్రూట్ ఫ్రై చపాతి తినేసామండి. ఇది పొద్దున్నే అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్తారని టిఫిన్ వేస్తున్నాను. దోశ చట్నీ అనమాట. దోశ చట్నీ చేసేసాను, అయిపోయింది. పిల్లలు తిన్నారండి. ఇంకా ఆలు ఫ్రై చేస్తున్నాను మధ్యాహ్నం అన్నంలోకి అనమాట. ఆకుకూర పప్పు, ఆలు ఫ్రై, పప్పు చేసేసానండి. కంప్లీట్ అయిపోయింది అన్నం, అందుకు ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఫ్రై బాగా వేగిందనమాట. ఇంకా ఫ్రై ఆఫ్ చేసేసి ఇంకా సామాన్లు ఉన్నాయండి, సామాన్లు కడిగేసేయాలి. ఈరోజు పొంగనాలు కూడా కొన్ని వేసానండి, పిల్లలు కావాలంటున్నారని. ఇవన్నీ సామాన్లు అన్నీ కడిగేసేయాలండి. అన్ని సామాన్లు అన్నీ కడిగేసానండి. ఇంకా పిల్లలు స్కూల్ బయలుదేరారు, నేను కూడా బయలుదేరాలి. బట్టలు నానేసానండి ఉదయము. ఇప్పుడు వచ్చేసి బట్టలు ఉతుకుతున్నానండి. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళాలండి. ఇప్పుడు మా అబ్బాయిని పిలుచుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళేసి మా అబ్బాయిని పిలుచుకొని అది పంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలండి. పాల పండు ఊడిపోకముందే మళ్ళీ పక్కన ఇంకో పండు వచ్చేసిందండి. ఇంకా ఆ పండు డాక్టర్ తీయాలమ్మా అని చెప్పాడు. బుధవారం మధ్యాహ్నం రాండిమ్మా 12 గంటలకు అని చెప్పాడు. అందుకనే త్వరగా బట్టలన్నీ ఉతికేస్తున్నానండి. ఇంకా చాలా ఉన్నాయండి బట్టలు, నా ఉతకలేదండి. పిల్లలవి మా వారివే ఉతుకుతున్నానండి. లేట్ అవుతుంది, 12 కల్లా వెళ్ళిపోవాలి కదా. నేను ఈడ బట్టలు ఉతుకుతూ ఉంటే మళ్ళీ లేట్ అవుతుందని కొన్ని బట్టలే ఉతికేసానండి. కంప్లీట్ అయిపోయినాయి బట్టలు. ఇంకా కంఫర్ట్ వాటర్లో జాడించేసేయాలని నీళ్ళు పడుతున్నానండి. ఇక్కడ ఇంటి దగ్గర 11:30కి అట్లా బయలుదేరితే ఇంకా అడుగులకు 12 అవుతుందండి. మళ్ళీ స్కూల్ దగ్గరకు పోయి పిలుచుకొని, స్కూల్కి దగ్గరనే అండి హాస్పిటల్ అనమాట. ఇంక ఇప్పుడు బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను. కంఫర్ట్ వాటర్లో కూడా జాడించి ఆటో కోసం వెయిటింగ్ చేస్తుంటే ఒక్క ఆటో కూడా రాలేదండి. మధ్యాహ్నం 12 అయింది. బాగా ఎండ పెడుతుంది. మొన్నటిదాకా వర్షాలు పడినాయి కదండి. ఇంకా వర్షాలు తగ్గిపోయినాయని బట్టలు ఉతికేసాను. ఇంకా దంత వైద్యశాల కాడికి వచ్చానండి. పిల్లోని బడి దగ్గరికి, స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అబ్బాయిని పిలుచుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చానండి. హాస్పిటల్ అనమాట ఇది వీడియో. చాలా బాగుందండి హాస్పిటల్. ఇంకా అబ్బాయిని హాస్పిటల్లో పండు తీపిచ్చేసి ఇంకా స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి మళ్ళీ నేను వచ్చేస్తున్నానండి. ఇవి శారీస్ అనమాట. కొత్త మోడల్ వచ్చేసాయి శారీస్, క్రషింగ్ టైప్ అనమాట. ఈ శారీలు బాగున్నాయండి. ఎల్లో కలరు, ఆఫ్ వైట్ కలర్ అనమాట. బార్డర్ అందుకు బాగున్నాయి. ఈ శారీలు కొత్తగా వచ్చాయన్నమాట. ఇవి చూస్తున్నాను. చూసేసి ఇంక ఇంటికి వచ్చేసానండి. సాయంత్రానికి అనమాట ఈ మొక్కజొన్న కంకులు ఉడకబెట్టానండి. పిల్లలకు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారనేసి తలా ఒక సగం కంకి అనమాట ఉడకబెట్టేసానండి. ఇంకా తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ పీసు, లైనింగ్ పీస్ అన్నీ జాయింట్ చేసేసానండి. ఇంకా స్టిచ్చింగ్ చేసేయాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేయాలండి. కంప్లీట్ అయింది బ్లౌజ్ కూడా. ఇంకా చూపిలేదండి. వాటికి ఉక్సులు, హెమ్మింగు, దారాలు అవన్నీ ఉన్నాయి. అవి రేపటి వీడియోలో వస్తాయండి. ఈరోజు ఈ వీడియోలో ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్, కటింగు, జాయిన్ చేసేవి ఉన్నాయండి. తర్వాత ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసి పిల్లికి ఇంకా అన్నం పెడుతున్నానండి. ఇక్కడ పిల్లి అన్నం తింటుంటే మా పిల్ల చూడండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగుతూ ఉంది. వాళ్ళమ్మ అన్నం తింటా ఉంది. హడావిడిగా బట్టలన్నీ